మిత్రులారా, మీ ఉత్సాహం చూస్తుంటే దయచేసి మీరు నేను టీచర్లము. పిల్లలు మాట్లాడితే టీచర్ మాట్లాడలేదు, అందువల్ల మీరన్నా మాట్లాడాలి, నేనన్నా మాట్లాడాలి. మీ క్లాస్లో పిల్లలు మాట్లాడితే మీరు మాట్లాడగలరా? క్లాస్ చెప్పలేరు కదా. నేను కూడా నీలాగా టీచర్ని. తేడా ఏంటంటే మీరు రిటైర్ కాలే, నేను రిటైర్ అయినా, అంతే తేడా. సో ఇక్కడ ఈ ఉత్సాహం చూస్తుంటే అసలు ఉద్యోగ పోరాట సంఘాల పోరాట కమిటీ కనుక పిలిపిస్తే సెక్రటరియట్ మీదకి ఉరుకులు పరుగుల మీద వెళ్ళేటట్టు కనబడుతున్నారు ఇక్కడ చూస్తుంటే. సో ఎందుకు ఇంత అసంతృప్తి, ఇంత కోపం, ఇంత ఆగ్రహం వేస్తోంది? నేను 2 దశాబ్దాలకు పైగా 2-3 దశాబ్దాల నుంచి ఇందిరా పార్క్ లో మాట్లాడుతున్నాను, వస్తున్నాను. నా అనుభవం ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులు ఇక్కడ మాట్లాడతారు, సెక్రటరియట్లో చేరుతారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళ పదవి పోతే మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇక్కడ వాళ్ళు సెక్రటరియట్ పోతున్నారు, సెక్రటరియట్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, మనం మాత్రం ఇక్కడే ఉంటాం ఎప్పటికీ. ఇదొక విచిత్రంగా ఉంది పరిస్థితి. మనం ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాత్రం ఇక్కడే ఉంటున్నాం. అఫ్కోర్స్ కొంతమంది నాయకులు అక్కడికి కూడా పోవచ్చేమో కానీ ఎక్కువ మంది ఇక్కడే ఉంటాను. ఎందుకుంటాను అంటే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇస్తారు, హామీలు ఇస్తారు, ఏదైనా హామీ ఇస్తారు గెలిపించడానికి. తర్వాత ఏమైతుందో తెలియదు. ఇప్పుడు పెళ్లి సెటిల్ అయినాక ఈ మధ్య కాలంలో 3-4 నెలలు మాట్లాడుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. సో అబ్బాయి ఫోన్ చేసి టిఫిన్ చేసావా, 12 అవుతుంది, ఇంకా చేయకపోతే ఆరోగ్యం చెడిపోతుంది, మొదలు టిఫిన్ చేయంటారు. పాప ఈ అమ్మాయి అనుకుంటుంది ఎంత గొప్పవాడు, నిరంతరం నా గురించి ఆలోచిస్తాడు అనుకుంటాడు. తిన్న తర్వాత తెలుస్తుంది, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అసలు సంగతి. సో రాజకీయ పార్టీలు కూడా అలాగే తయారయ్యాయి. సో ఎన్నికలకు ముందేమో మనతో మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది, ఎన్నికల తర్వాత మాట్లాడే పద్ధతి వేరే ఉంటుంది. కానీ అప్పుడైనా ఇప్పుడైనా మనం పోరాట మార్గాన్ని ఎంచుకున్నాం తప్ప కొంచెం ప్రెస్ తోటి ప్రభుత్వాలు మీద లాబింగ్ తో మనం ఏది సాధించలేం. చరిత్ర, ఉపాధ్యాయ ఉద్యమ చరిత్ర ఇది చెప్తోంది. మనం ఏమడుగుతున్నాం? తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పర్యవేక్షణ వ్యవస్థ సరిగా ఉండాలి అని అడుగుతున్నాం. 33 జిల్లాలున్నాయి, జిల్లాకు ఒక డిఈఓ ఉండాలి, జిల్లాకు ఒక కలెక్టర్ అయితే ఉన్నాడు కదా, జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడు కదా, మన జిల్లాకు ఒక డిఈఓ ఉండాలి కదా. అంటే 12 జిల్లాలకే శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. అందులో ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక